నమస్తే. ఈరోజు మనము వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఈరోజు రేపుల్లో, స్పెషల్లీ యంగ్స్టర్స్లో. ఈ ఐటీ జాబ్స్ వల్ల, ఇండోర్ ఏసీలో పనిచేయడం వల్ల సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డెఫిషియన్సీ చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే, జనరల్గా మనము సన్లో ఎక్స్పోజ్ అయితే మన స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. ఈ సన్ ఎక్స్పోజర్ అనేది 10 AM 3 PM మధ్యన అరౌండ్ 30 to 40 minutes ఎక్స్పోజర్ ఉంటే కానీ మనకు సఫిషియంట్ విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది. అదర్వైజ్ చాలా వరకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తూ ఉంది. ఈ ఐటీ ప్రొఫెషనల్లో, తర్వాత హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్లో, స్పెషల్లీ డాక్టర్స్లో కూడా ఇది వెరీ కామన్ ప్రాబ్లం. ఇంతకుముందు మనం విటమిన్ డి అనేవాళ్ళము, కానీ ఇది విటమిన్ కాకుండా విటమిన్ డి అనేది హార్మోన్ కింద కన్సిడర్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ విటమిన్ డి అనేది బాడీలో ఉన్న ఎన్నో ఆర్గాన్స్ను, పార్ట్స్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దీని డెఫిషియన్సీ వల్ల మన ఎన్నో సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, ఇనీషియల్ ఏమవుతుందంటే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ వస్తాయి, స్పెషల్లీ బోనీ పెయిన్స్, మసిల్ పెయిన్స్, మసిల్ ఏకింగ్ రావడము, తొందరగా అలసట రావడము, ఫ్యాటిగ్ తొందర రావడము, తర్వాత కొంచెం ఇరిటబిలిటీ రావడము ఉంటుంది. తర్వాత ప్రతి సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. అందుకని ఈ విటమిన్ డి అనేది మన బాడీకి చాలా యూస్ఫుల్. దీని డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ చిల్డ్రన్లో, అంటే గ్రోయింగ్ ఏజ్ వాళ్ళలో వస్తే బోన్స్ సాఫ్ట్గా అయి డిఫార్మిటీస్ వస్తుంటాయి. మీరు చూసింటారు ఊర్లలో కానీ, తర్వాత బస్తీలలో చిన్నపిల్లలకు మోకాళ్ళు వంగి ఉండడము, తర్వాత ఛాతీ డిఫార్మిటీ ఉంటుంది, ఒక్కోసారి స్కల్ కూడా కొంచెము డిఫార్మిటీ ఉండడానికి ఉంటుంది. ఇది ఎందుకు అవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్ ఫార్మేషను సరిగా కాదు. స్పెషల్లీ మనము లాంగ్ బోన్స్, అంటే నడిచే వెయిట్ బేరింగ్ బోన్స్లో బోను స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అవి వంగిపోతుంటాయి. బో నీస్ అంటాము, నాక్ నీస్ అంటాము. సో ఇది మనము తొందరగా గుర్తించి ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డిఫార్మిటీ ఆపరేషన్ లేకుండానే పూర్తిగా కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. అడల్ట్స్లో అయితే ఈ డెఫిషియన్సీ వల్ల జనరల్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బోనీ పెయిన్, బోన్ టెండర్గా ఉండడము, మసిల్ ఏకింగు, ఈజీగా అలసిపోవడం అనేది ఉంటుంది. సో ఇది చాలా వరకు, అంటే మనకు ఎనఫ్ వైటమిన్ డి కావాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మనము స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ అల్ట్రావైలెట్ రేసు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంటుంది. దీని కొరకని మనము సన్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. సన్ ఎక్స్పోజర్ జనరల్లీ 10 AM నుంచి 3 PM మధ్యనే ఈ అల్ట్రావైలెట్ రేస్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ టైంలో 40 minutes కూర్చోవడం అనేది ప్రాబబుల్లీ అందరికీ వీలు కాకపోవచ్చు. అందుకని బెస్ట్ వే ఆఫ్ సప్లిమెంటేషన్ కానీ, ట్రీట్మెంట్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ మనము ఎనఫ్ విటమిన్ డి తీసుకోవడము. జనరల్గా అడల్ట్కు 60,000 యూనిట్స్ వీక్లీ ఒకసారి తీసుకుంటే చాలా వరకు మనలో ఉన్న డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకు పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని ప్రాబబుల్లీ అప్పుడప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, వాటి డెఫిషియన్సీని బట్టి, డోసును బట్టి. తర్వాత ఈ 60,000 ఒక 6 weeks తీసేసుకొని, తర్వాత 2 weekly ఒకసారి తీసుకొని, అదే మెయింటెనెన్స్ డోసు ప్రాబబుల్లీ అందరూ కూడా మంత్లీ ఒకసారి 60,000 యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంటుంది.
గుడ్ థింగ్ అబౌట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఏంటంటే ఒకసారి మన బాడీ లెవెల్కు విటమిన్ డి ఎనఫ్ లెవెల్లో ఉంటే ఈ సిమ్టమ్స్ అన్ని రివర్సిబుల్ అయ్యి నార్మల్ కావడానికి వెరీ గుడ్ ఛాన్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటిదంటే ఎక్సెస్ విటమిన్ డి కూడా మంచిది కాదు. విటమిన్ డి టాక్సిసిటీ అంటాం. 100 యూనిట్స్ కంటే మన బ్లడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు టాక్సిసిటీ వచ్చి కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి, ఎస్పెషల్లీ బ్లైండ్నెస్ రావడానికి ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ది టైం ఇంజెక్షన్స్ను అవాయిడ్ చేసి అడల్ట్స్లో టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిసిటీ ప్రివెంట్ అవుతుంది. మనము ఓరల్ టాబ్లెట్స్ కానీ ఓరల్ లిక్విడ్ తీసుకోవడం వల్ల మనకు బాడీ ఎంత అవసరం ఉందో అంతే తీసుకుంటుంది. ఛాన్సెస్ ఆఫ్ టాక్సిసిటీ ఆర్ వెరీ లో మనము ఓరల్ మెడికేషన్స్ వల్ల. ఈ విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటుంటారు రోజు కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటున్నాను అయినా నా బోన్స్ చాలా వీక్ ఉంటాయని. సో వాళ్ళకి ప్రాబబ్లీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ కాల్షియం అబ్జార్బ్ సరిగా అవడం లేదు. ఈ విటమిన్ డి ఏం చేస్తుందంటే మన ఉన్న ఫుడ్లో ఉన్న కాల్షియాన్ని మన గ్యాస్ట్రోఇంటెస్టైన్ అంటే జిఐటిలో అబ్జార్ప్షన్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకని ఈ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం మెటబాలిజంకు. ఈ కాల్షియం అనేది బోన్స్లో ఉంటుంది, మసిల్స్లో ఉంటుంది, జాయింట్లో ఉంటుంది, మన బ్లడ్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది కాల్షియం. అందుకని విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ప్రతి పార్ట్లో కాల్షియం అనేది ఇంపార్టెంట్. సో ఎనఫ్ కాల్షియం అనేది అవసరము. బ్లడ్ లెవెల్ చాలా వరకు కాల్షియం ఎలా అంటే బాడీ నుంచి తీసేసుకొని బ్లడ్ లెవెల్ మన బాడీ మెయింటైన్ చేస్తుంది. అంటే బోన్లో ఉన్న ఎప్పుడైనా కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, బోన్లో ఉన్న కాల్షియం తీసేసుకొని బ్లడ్లో సర్క్యులేట్ చేయిస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంటుంది, బోన్ వీక్ అవుతుంది. దీన్నే స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వస్తుంటాయి ఎల్డర్లీ ఏజ్ గ్రూపుల్లో. అందుకని ఈ విటమిన్ డి ప్లస్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా ఎలా అంటే చాలా వరకు మన ఈరోజు రేపుల్లో బిజీ ప్రొఫెషన్లో ఎండకు ఎక్స్పోజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకని ఈ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి కాల్షియం అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు అడిషనల్ డోస్ అవసరం ఉంటుంది. అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కూడా, ఎందుకంటే చైల్డ్ కూడా ఆ బేబీ కూడా మదర్ నుంచి వెళ్తుంటుంది కాల్షియం కానీ విటమిన్ డి, వాళ్ళకి ఎక్స్ట్రా సప్లిమెంటేషన్స్ అవసరం ఉంటుంది. అందుకని విటమిన్ డి వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్లీ రివర్సబుల్, ప్రొవైడెడ్ మనము తొందరగా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి ఉంటుంది.